గస్ గొప్ప గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే. ఎందుకు అలా అన్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతాన్నే తీసుకోండి. అందులో పాండవులకి కౌరవులకి కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం, పాండవులందరూ కూడా నా అనుకున్న వాళ్ళతోనే యుద్ధం చేశారు. అలానే రామాయణాన్నే తీసుకోండి. రామాయణంలో మీరు నాకు ఇలా అడగవచ్చు, బ్రో రామాయణంలో రావణాసురుడికి రాముడికి సంబంధం లేదు కదా అని. కరెక్ట్, రావణాసురుడికి రాముడికి సంబంధం లేదు, కానీ విభీషణుడికి రావణాసురుడికి సంబంధం ఉంది. విభీషణుడు రామాయణంలో నా అనుకున్న వాళ్ళతోనే యుద్ధం చేశాడు. అలానే సుగ్రీవుడు తన అన్నయ్య వాలితో యుద్ధం చేశాడు. అలానే శ్రీకృష్ణుడు కూడా తన మేనమామైన కంసుడితో యుద్ధం చేశాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరినైతే మీ వాళ్ళు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళే మిమ్మల్ని ఎప్పటికైనా మోసం చేస్తారు. మరి నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, గొప్ప గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే. అది ఏ సినిమాలో డైలాగో కామెంట్ చేయండి.